పెట్టుకుని ఇప్పుడు మన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్కి ఇచ్చినట్టు పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ, లేకపోతే బీజేపీకి ఇచ్చినట్టు వైద్య ఆరోగ్య శాఖ ఇట్లాంటి శాఖలు ఇస్తారు. మెయిన్ హోం శాఖ, ఆర్థిక శాఖ ఇట్లాంటి ఇవ్వరు ఆయన. అవి అట్లాగా తొక్కేవాడు. ఎందుకంటే నాదే మెజార్టీ అనేది. ఈ ట్రిప్ ఏం చేసింది బీజేపీ, ఈయనకి మెయిన్ నుంచి హోంశాఖ కూడా తీసుకుంది. మరి ఇస్తావా సస్తావా అంది, అయిపోయింది. ఇంకోటి వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టింది నితీష్ కుమార్ వీళ్ళందరూ కూడా. ఇప్పుడు వీళ్ళకి కూడా ఒక వయసు వచ్చేటప్పటికి వారసులు ఉండాలన్న పిచ్చ పెరిగింది. ఇప్పుడు తన కొడుకుని సీఎం చేయాలనుకుంటున్నాడు, డిప్యూటీ సీఎం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఇవాళ రోజున తన ముఖ్యమంత్రిత్వం త్యాగం చేస్తున్నాడు. అది లెక్క. అక్కడ బీజేపీ కోసమే త్యాగం చేస్తున్నారా సార్ నిజంగా? బీజేపీ కోసం తన రాజకీయ భవిష్యత్తు, తన కొడుకు రాజకీయ భవిష్యత్తు, తన గురించి కాదు. బీజేపీ ఏమైనా ఆఫర్ చేసి ఉంటుందా సార్? ఎలక్షన్స్ ముందు అనుకున్నది. వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ మహారాష్ట్రలో శివసేనతో కానీ వీళ్ళతో కానీ చెప్పింది అంటే 50-50 పోటీ చేద్దాం, ఎవరు ఎక్కువ గెలుచుకుంటారో వాళ్ళు సీఎం అవుదామని చెప్పింది. ఉద్ధవ్ థాకరే అట్ట చెప్పి తర్వాత మోసం చేసి అటు వెళ్ళాడు వాళ్ళ వైపుకి. ఇక్కడ బీహార్లో మాత్రం అదే కంటిన్యూ అయ్యారు వీళ్ళు, సీఎం చేశారు. అంటే ఈయన ఇప్పుడు సీఎం పదవి వదులుకోవడం కూటమి ఒప్పందంలో భాగమా? అంతే, ఎలక్షన్ ముందే జరిగిపోయింది అది. కాకపోతే ముందే ఆ మొక్క చెప్తే ఒకవేళ ఏమన్నా తేడా వస్తుందేమో అని భయపడ్డది బీజేపీ. బయటికి అంటే ఈయనకి ఏమన్నా ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో ఏమన్నా పెద్దపేట ఏమన్నా వేస్తారా చూడాలి. అది వాస్తవంగా ఇలాంటి మోడీ మంత్రివర్గంలో పెట్టుకుంటే పెంట. అవునా? నన్ను అడిగితే రాజ్యసభ